సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవరికీ లేని ఈ ఈ ఈ చట్టాన్ని లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటుంది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు పోవాలి? అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? అరే ఎంత దారుణం ఇది. ఏమండి, ఒక మాట, మతం అంటే అభిప్రాయం అయినా నాకు అర్థం కాదు. భారతదేశంలో హిందూ మతాన్ని, సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని అధికారిక మతాలుగా రాజ్యాంగం ప్రకటించిందా? ఈ 3 మతాలే అధికారికమైన మతాలు. హిందూ మతం అధికారిక మతం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెబుతానండి. జాతీయ జెండా మువ్వన్నెల జెండా, జాతీయ గీతం జనగణమన, జాతీయ జంతువు పెద్ద పులి. ఏమండి, అలాగే మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా? సిక్కు మతాన్ని చేశారా? బౌద్ధ మతాన్ని చేశారా? ఏ మతాన్ని చేశారు? ఏ మతం జాతీయ మతం అని రాజ్యాంగంలో రాసి ఉంది? ఏ ఆర్టికల్లో ఉందో దయచేసి చెప్పాలి. ఫలానా మతాలు అధికారిక మతాలు, ఇక్కడ ఈ మతాలే ఉండాలి, ఈ మతాల్లోనే ఉండాలి, ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు, వెళితే వాడు తన హక్కును కోల్పోతాడు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? మరి ఎప్పుడు దీన్ని చట్టం చేశారు? ఏ విధంగా చేశారు? నాకైతే అర్థం కావట్లా. మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 15లో ఏముంటదంటే జాతి, మత, కుల, లింగ వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 14, 15. అలాగే ఆర్టికల్ 25లో ఒకడు భారతదేశ పౌరుడు. ఏమంటే భారతదేశ పౌరుడు అంటే దళితుడు మినహాయించి అని లేదండి. ఏమంటే దళితుడని లేదండి. దళితుడు ఒక్కడే మినహాయింపని లేదండి. అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తనకి ఇష్టం వచ్చినటువంటి మతం అవలంబించవచ్చు, దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25లో ఉంది. అంతేగాని ఇదిగో ఈ మతం అధికారిక మతం, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి పక్కకు పోతే మీకు హక్కులు వర్తించవు అని అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు. ఏ ఆర్టికల్లో లేదు. మరి దేనాధారంగా ఇప్పుడు నేను 341 ఆర్టికల్ అంటే 341లో చెప్పబడిన దాని ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చామని సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు, గౌరవ సుప్రీంకోర్టు వారు. మరి అప్పుడు మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 అలాగే మరికొన్ని ఆర్టికల్స్ లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఇవ్వబడినటువంటి హక్కులను ఇది శాసిస్తుంది కదా ఈ జడ్జిమెంట్. ఏమంటే అంటే ఒక ఆర్టికల్ ని రెస్పెక్ట్ చేస్తూ మిగిలిన 3-4 ఆర్టికల్స్ ని తృణీకరించినట్టుగా అవుతుంది కదా, తుంగలో దొక్కినట్టు అవుతుంది కదా. మరి సమన్యాయం జరిగించాలి కదా. అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే పాపం పోరాటాలు చేస్తారు, కానీ దళితులు ఏం చేస్తారండి? దళితులు పాపం అని వివక్షత అనేది ఎక్కడో పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకున్నాం, కానీ ఇది టాప్ టు బాటం, బాటం టు టాప్ అన్న దాకా చివరికి సర్వోన్నత న్యాయస్థానం దగ్గర కూడా ఇలాంటి వివక్షత కనబడటం మనకి చాలా గాయం కలిగించే విషయం. నాకైతే చాలా గాయం కలిగించింది. దీని విషయంలో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఒక మాట సరే పర్వాలేదండి, ఇప్పుడు అందరూ దీని విషయంలో మాట్లాడాలి, స్పందించాలి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. భారతదేశంలో ప్రజలే రాజు. భారతదేశంలో వేరే రాజు లేడు, ప్రజలే రాజు. అంతేగాని ప్రజల కొరకు కోర్టులు, ప్రజల కొరకు తీర్పులు, ప్రజల కొరకు చట్టాలు, ప్రజల కొరకు రాజ్యాంగం, ప్రజల కొరకు అధికారులు, నాయకులు